నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు పావని అండి, వేమన. ఏం పని చేస్తారు? నేను ప్రెజెంట్ అయితే హౌస్ వైఫ్‌నండి. ఐఎమ్ గ్రాడ్యుయేటెడ్ కంప్లీటెడ్. ప్రెజెంట్ హౌస్ వైఫ్. ఇప్పుడు ఎలా ఉందో మీ ఆర్థిక పరిస్థితి పర్లేదా? పర్వాలేదండి. ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం కొన్ని పథకాలను అందజేయడం వల్ల ఆర్థికంగా కొంచెం మెరుగుపడుతున్నామండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది కదండి. ఎలా అనిపించింది అసలు పరిపాలన మీకు? పరిపాలన మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఎలాంటి అవకతవకలు లేకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే వాళ్ళు నెరవేరుస్తున్నారో దాన్ని అన్ని విధాలుగా అందరికీ సమానంగా వర్తించేలాగా, ఎక్కడా పొరపాట్లు జరగకుండా అర్హతలు ఉన్న అందరికీ సమానంగా వర్తించేలాగా ప్రభుత్వం అయితే ముందుకి కొనసాగుతుందండి. అంటే ఇప్పుడు సూపర్ 6 పేరు మీద పథకాలు అందిస్తున్నారు కదండి. అవును. ఆ పథకాలు ఎలా అనిపించినాయండి అసలు? అన్నీ కూడా ఉపయోగపడేయండి. ప్రస్తుతం ఇంట్లో ఉండే ప్రతి ఒక్క మహిళకు కానీ, నిరుద్యోగులకు కానీ, లేదంటే ఆదాయం కానీ, ఆర్థికంగా కానీ వెనకబడి ఉన్నవారికి కానీ చాలా ఉపయోగకరమైన పథకాలను మాత్రం మన ప్రభుత్వం తీసుకొచ్చిందండి. అందులో ముఖ్యంగా ఎంతో ఇబ్బంది పడే ప్రతిసారి గ్యాస్ అయిపోతుందంటేనే గుండెలో దడబుట్టే అలాంటి అవకాశాన్ని మనకి కలగజేయకోకుండా ప్రభుత్వం మాకు ఉచిత గ్యాసులు ఇవ్వడం కానీ, అలాగే తల్లికి వందనం పథకం కింద పిల్లలకి ఫీజుల భారాన్ని మా నుంచి తప్పించడం కోసం ఈ తల్లికి వందనం పథకం కింద ఎంతమంది అయితే పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు తల్లిల ఖాతాల్లో జమ చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం అండి. మేడం గారు, ఇప్పుడు చూసుకుంటే మరి అదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా అన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే దానికి ముందు జనాన్ని ఆకర్షించుకోవడానికి అలాంటి మాటలు చెప్పి తర్వాత దాన్ని సగానికి కోత కోయడం అనేది ఒక విధంగా చేసినప్పటికీను అది జనానికి సగం పరిపాలన కింద వస్తుందని నా అభిప్రాయం అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6లో భాగంగా పెన్షన్ పెంపు కార్యక్రమం ఎలా అనిపించిందండి అసలు? అది ఒక మహాద్భుతమైన గొప్ప కార్యం అండి. అసలు దాన్ని ఎవరు కూడా ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు ఎవరు కూడా అలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం కానీ, అది వెంటనే అమలు చేయడం కానీ జరగలేదండి. ఆ పెన్షన్ పెంపు కార్యక్రమం అనేది అసలు అంత త్వరగా చేస్తారని ఎవ్వరు కూడా ఊహించలేదండి. కానీ అలాంటి ఒక విషయాన్ని కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొని మన చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి నాయకులు కానీ అందరూ కూడా చెప్పిన పని చెప్పిన టైంకి చేయడం చాలా సంతోషకరమైన విషయం. అవ్వాతాతలు పెన్షన్దారులు అందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారండి. మరి అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు ఎక్కిన వెంటనే 4,000 రూపాయలు పెంచారు కదండి. 1,000 రూపాయలు వెంటనే పెంచారు. మా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే నేను ఎక్కిన వెంటనే 3,000 రూపాయలు పెన్షన్ అందిస్తా అన్నాడు. మరి ఆ పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటారు? 4 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో పెంచుతానన్న విషయాన్ని ప్రజలు గ్రహించకపోవడం వల్లండి. ఆయన ఎక్కంగానే పెంచుతానంటే నమ్మారు ప్రజలు. కాకపోతే ఈయన అధికారంలో ఉన్నంతకాలం దాన్ని స్టెప్ బై స్టెప్ పెంచుతాడన్న విషయాన్ని ప్రజలు గ్రహించలేకపోయారు మొదట్లో. అదే అవకాశంగా తీసుకొని ప్రభుత్వం అలా చేసి ఉండొచ్చండి. కానీ మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో సూపర్ 6లో భాగంగా పెన్షన్ని పెంచడమే కాకుండా 3 నెలల ముందు ఉన్న పెన్షన్ కూడా కలిపి 1000 కలిపి 3,000, 4,000 మొత్తం 7,000 రూపాయల పెన్షన్ని ఒకే నెలలో జమ చేయడం అనేది ఒక సంతోషకరమైన విషయం అండి. మేడం గారు, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంన్నర చూశారు. ఈ పాలన బాగుందా? ఎలా అనిపించింది అసలు మీకు? పాలన గురించి అంటేనండి, అది జగన్ గారి ప్రభుత్వంలో కొన్ని పథకాలు అమలైనవి. అది కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి. కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదు. మేజర్గా మాకు అందరికీ అందినాయి అని చెప్పేసి చాలామంది వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా పథకాలు అందుతున్నాయి. కాకపోతే ఏంటంటేనండి, జగన్ గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో జరిగిన అన్ని సంక్షేమ పథకాలని ప్రజలకు చేకూర్చిన లాభాన్ని ఈ మన కూటమి ప్రభుత్వం ఒకేసారి చేయాలనే కొంతమంది వ్యక్తులు డిమాండ్ చేస్తున్నారు. అది సాధ్యం కాదు కదండి. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి అరౌండ్ 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఈ 1 ఇయర్లో చాలా మట్టుకి పథకాలని అమలు చేశారు. ఇంకా టైం ఉంది. ముందు ఇచ్చిన హామీల ప్రకారం అన్ని పథకాలను అమలు చేస్తారని మాకు దృఢమైన నమ్మకం ఉంది ప్రభుత్వం మీద. మహిళలకు రక్షణ కల్పించే, భద్రత కల్పించే ప్రభుత్వం ఏదంటారు? 100% టీడీపీ ప్రభుత్వమేనండి. గత 5 సంవత్సరాల్లో మహిళల పరిస్థితి ఎలా ఉందండి? బయటికి వెళ్ళాలన్నా ఉందండి. చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నారు మహిళలు.
కొన్ని చోట్ల కిడ్నాప్లే కానీ, ఇంకా చిన్నపిల్లల మీద అత్యాచారాలే కానీ, దాని మీద సరైన టైంలో యాక్షన్ తీసుకోకపోవడమే కానీ, పైనుంచి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనంతటా ఆయన చేయకపోయినా మధ్యలో ఉన్న నాయకులు పట్టించుకోకపోవడం వల్ల కొన్ని విషయాలు అయితే దారుణంగా మహిళల పట్ల అన్యాయంగా జరిగిందండి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు బయటికి వెళ్ళాలన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి కానీ ఎలా ఉందండి? అన్ని విధాలా బాగుందండి. ఎక్కడైనా మనకి మనకి దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ నెంబర్ ఒకటి ఇచ్చారండి. ఆ ఎమర్జెన్సీ నెంబర్ కూడా మాకు అందుబాటులో ఉండడం వల్ల మేము ఎక్కడికి వెళ్ళాలన్నా నైట్ అయినా కొంచెం ధైర్యంగా వెళ్ళగలడానికి రావడానికి మాకు అవకాశం ఉందండి. మేడం గారు, ఇప్పుడు చూసుకుంటే త్వరలో ఆడబిడ్డ నిధి అంటున్నారు. ఆడబిడ్డ నిధి పథకం మరి ఇంకా అమలు చేయలేదు, ఇస్తే బాగుంటుంది అంటారా? తప్పకుండా అండి, ఇస్తారు కాబట్టి చెప్పారు. అది అమలు చేయడం కొంచెం ఆలస్యమైనప్పటికీను తప్పకుండా ఇస్తారు. మా మహిళలందరికీ అదొక మంచి ఆర్థికమైన మాకు చేదోడు వాదోడుగా ఉంటుందని మేము నమ్ముతున్నామండి. ఖచ్చితంగా అమలు చేస్తారని ఆశిస్తున్నాం. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి అని అంటున్నారు, నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పెడతారంటారా? పెడితే మరి మీలాంటి మహిళలకు ఎలా ఉంటుంది? అంటే తెలంగాణలో కూడా గొడవలు అవుతున్నాయి, చూస్తున్నాం కదా మనం. ఉచిత బస్సు పథకం అనేది చాలా అద్భుతమైనదండి ఆడవారికి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కొంతమందికి అవకాశం ఉన్నప్పటికీను బయటికి వెళ్ళాలంటే ఈ బస్సులు ఎక్కాలి, దిగాలి, బస్సులు ఆపుతారో ఆపరో ఇలాంటి విషయాలన్నీ చాలా విషయాలు భయపడతారు. బస్సులు ఎక్కిన కాడి నుండి జెంట్స్ ఉంటారు, ఇవన్నీ చాలా ఇదిగా ఉంటాయి. ఈ ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు అనేది కార్యక్రమం చాలా గొప్ప విషయం అండి. అది ఖచ్చితంగా ఈ ఆగస్టు 15కి మన నారా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడతారని మేము ఆశిస్తున్నాము. అది కూడా చాలా విజయవంతంగా ఎలాంటి పొరపాట్లు జరగకోకుండా, అలాగే ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో తెలంగాణలో జరుగుతున్న గొడవలు లాంటివి ఇలా మన ఆంధ్రప్రదేశ్లో జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మొదలు పెడతారని మేము ఆశిస్తున్నామండి. అంటే మరి ఉచిత బస్సు ప్రయాణం పడితే ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఆటో వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదండి నాకు తెలిసినంత వరకు. ఎందుకనంటే అండి, ఉచిత బస్సు అనేది కొన్ని బస్సులకు మాత్రమే పరిమితం చేస్తారు. పల్లె వెలుగు బస్సులు అలాంటి బస్సులకు మాత్రమే పరిమితం చేస్తారు. ఎక్స్ప్రెస్ బస్సులకి, అల్ట్రాసౌండ్ బస్సులకి వాటికి అవకాశం ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. అప్పుడు నేనున్నాను, నాకు ఎమర్జెన్సీగా నేను వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు బస్సు వచ్చే వరకు నేను వెయిట్ చేయలేను కదా. పథకం ఉచితం ఉన్నప్పటికీను నేను వెయిట్ చేయలేను. అప్పుడు నేను ఆల్టర్నేటివ్గా ఆటోనే తీసుకుంటాను. సో దానివల్ల జెంట్స్ ఉంటారు, జెంట్స్ ఆల్రెడీ 2 వీలర్ 4 వీలర్ యూజ్ చేస్తున్నప్పటికీ కొంతమంది డైలీ సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు, బైక్ ఎక్కువ నడపలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు, లేదంటే కొంచెం వయోవృద్ధులు ఉంటారు, వాళ్ళు ఆ బస్సు ఎక్కి ఎందుకులే అమ్మ అంత దూరం నేను వెళ్ళలేను అనుకున్న వాళ్ళు ఆటోనే చూస్ చేసుకుంటారు. దాంతోపాటు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆటో వాళ్ళకి ఎంతో కొంత సాయం చేస్తే బాగుంటుందని కూడా మేము అనుకుంటున్నామండి. మేడం గారు, ఈ 5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వంలో? తప్పకుండా అండి, 100% ఉంది. మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశమే అది. అసలు మన అమరావతినే కానీ మన ఇప్పటి వరకు 10 సంవత్సరాల పైన అవుతుంది మన రాష్ట్ర విభజన జరిగి, అయినప్పటికీ ఎలాంటి రాజధాని లేకుండా ఎలా అయితే మన రాష్ట్రం ఉందో దాన్ని అలాంటి పరిస్థితి ఇంకెప్పుడూ జరగకుండా రాజధానిని అభివృద్ధి చేసి, రాజధానిలోకి అనేక కంపెనీలను ఆహ్వానించి మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించి, యువతకి మంచి ఉద్యోగ అవకాశాలను కల్పించి, నిరుద్యోగ శాతాన్ని తగ్గించేందుకే రేయింబౌళ్ళు మన నాయకులు కష్టపడుతున్నారండి. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే కానీ, మన నారా లోకేష్ గారే కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన బీజేపీ ప్రభుత్వమే కానీ, కూటమి ప్రభుత్వం అందరి నాయకులు కూడా, ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాజధాని అభివృద్ధిలో ఎంతో కృషి చేస్తున్నారండి. ఈ మంచి మంచి కంపెనీలను ఇన్వైట్ చేసి మన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చేసి నిరుద్యోగ శాతాన్ని తగ్గించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారండి. అది 100% మంచి రిజల్ట్ వస్తుందని మేము ఆశిస్తున్నామండి. కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారండి 100కి? నేనైతే మార్కులు ఇవ్వడానికి 100కి 100 ఇచ్చేస్తానండి.